D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. హాయ్ హలో అందరికీ నమస్కారం. D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. అదే విధంగా అధికారులకు కూడా మేము ఈ రోజు ప్రశ్నించబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు చాలా చోట్ల స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ అనంతపురం అని ఎన్నో ప్రకటనలు చూస్తా ఉన్నాము. ఊరికే అవి కేవలం ప్రకటనలకు మాత్రమే అని తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా ఈ పార్కు గురించి మేము పెట్టడం జరిగింది. అయినా అధికారులు చలనం లేదు. ఏదో నామమాత్రపు వస్తారు, చేస్తారు, చూస్తారు, ఫోటోలు దిగుతారు. రాజకీయ నాయకులు కూడా ఫోటోలకే పరిమితం అవుతున్నారు అనేది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం దీని విషయం పైన గత వారంలో కూడా మేము వీడియో పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా కేవలము హార్టికల్ సంబంధించి ఆ సార్ గారు మాత్రమే ఆ చెట్లను ట్రిమ్మింగ్ చేయడం జరిగింది. అయితే ఇది చెత్త అంతా ఎవరి బాధ్యత? ఈరోజు ఒక పార్క్ అంటే ఈ ఏరియాలో ఉండే పార్కుకి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈరోజు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఓన్లీ ట్యాక్సుల మీద పడతాను. ఇలాంటి దానిపైన ఎందుకు నిర్లక్ష్యం? ఈరోజు ఎంతో బాధ అవుతుంది. ఎందుకంటే ఒక సీనియర్ సిటిజను ఆయన ఆవేదన చూస్తే ఆయన ఉన్నంత వరకు చేసినారు. ఆయన సొంత డబ్బులు పెట్టి ఒక వాచ్మెన్ని పెట్టి మెయింటెనెన్స్ చేసినారు. ఇప్పుడు ఆయన చేత కావడం లేదు. ఆయన ఎన్నోసార్లు తెలియజేస్తున్నారు, అధికారులు దాన్ని నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. అంటే ఎందుకు అంత నిర్లక్ష్యము? ఈ ఏరియాలో ట్యాక్స్ వసూలు చేయడం లేదా? ఇక్కడ అన్ని పెద్ద అఫిషియల్ బిల్డింగ్సే, చిన్న బిల్డింగ్స్ కాదు. మరి అలాంటి చోట ఒక పార్కులో ఇంత ప్రాబ్లం ఉంది అంటే ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు అనేది D3 న్యూస్ ద్వారా సూటిగా నేను హెచ్చరిస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకుపోతే దశల వారీగా D3 న్యూస్ ద్వారా దీన్ని ఉద్యమిస్తాము. ఖచ్చితంగా ఇది ఈరోజు ఈ వీడియోలో చూసిండేది నెక్స్ట్ ఒక రోజు 2 రోజుల తర్వాత అధికారులు స్పందించకపోతే దీనిని ప్రజా సంఘాలు అందరితో కలుపుకొని ఖచ్చితంగా అధికారులపైన ఉద్యమం చేసే విధంగా ప్రయత్నం చేస్తాము. అధికారులారా చూడండి, మీకు హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా. ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ అనంతపురం అని రాజకీయ నాయకులు కూడా అంటున్నారు. కానీ రాజకీయ నాయకులు ఎందుకు ఇది కనపడడం లేదు? ఇంత నిర్లక్ష్య వైఖరి. ఒకటి ఏదైనా జరిగితే అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే దాన్ని ఎంతో ఇదిగా దాన్ని ఇచ్చేస్తారు. మరి ఈరోజు ఇంత ప్రాబ్లం ఉండేదాన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తాం. దీనిపైన సరైన చర్యలు రాకపోతే D3 న్యూస్ ద్వారా ఖచ్చితంగా ఉద్యమించే అవకాశం ఉంటుంది. చూస్తుండండి D3 న్యూస్ అనంతపురం.